అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము పల్లెటూరుకి వచ్చామని చెప్పాను కదా. నిన్నేమో పొలానికి వెళ్ళాము, ఈ రోజేమో ఇక్కడ ఉన్న రామాలయానికి వెళ్తున్నాం అనమాట. రామాలయం మా ఇంటికి దగ్గరలోనే ఉంది కాబట్టి మేము నడుచుకుంటూ వెళ్తాం. మేము చాలా మంది వెళ్తున్నాము. అండ్ ఆ రామాలయంలో విగ్రహాలు అచ్చం భద్రాచలంలో చూసినట్లే ఉంటాయి, చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్దాం. రామాలయానికి వెళ్లే దారిలో ఇక్కడ గ్రామదేవత గుడి ఉంది అనమాట, పోలేరమ్మ వారి గుడి. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకుని అక్కడికి వెళ్తాం. అండ్ ఇది యూజువల్ గా మన టౌన్ లో సిటీల్లో అయితే బోరింగ్లు ఉంటాయి కదా, పంప్స్ ట్యాప్స్. ఇక్కడైతే బాగుందనమాట, బాగా ఇకే దీక్ష. వావ్, భలే ఉంది కదా. ఇప్పుడు మనం రామాలయానికి వెళ్దాం. గట్ట యాక్చువల్గా అంతుండేది, కానీ రోడ్డు పెరగడం వల్ల మళ్ళీ కట్టుకున్నారు. బాగా చక్కగా ముచ్చట్లు అంటుంది అనమాట. సాయంత్రం ఒకటి తిన్నట్టు పల్లెటూరా మజాక అంతే కదా. అంతేరా. ఈ ఊర్లో ఇళ్ళన్నీ అంటే బయట స్పేస్ ఎక్కువ వదిలేసి లోపలగా కట్టుకున్నారనమాట. అలా ఉండడం వల్ల మనకి స్పేస్ కూడా కొంచెం కలిసి వస్తుంది కదా. అండ్ ఇప్పుడు రామాలయంకి వెళ్తున్నాం కదా, ఆ రామాలయం వచ్చేసి చాలా పెద్ద ప్లేస్లో కట్టారనమాట. అంటే గుడి చుట్టూ కూడా ఇంకా చాలా ప్లేస్ ఉంది. ఇదిగోండి, ఇప్పుడైతే మనం రామాలయానికి వచ్చేసాం అనమాట. లోపలికి వెళ్తున్నాము. ఈ గుడి చాలా రీసెంట్ గా కట్టారు అండ్ ఆ విగ్రహాలు అయితే చాలా బాగుంటాయి. రండి చూద్దాం. ధ్వజస్తంభం అయితే మన్న తెప్పించాడు అనమాట. భద్రాచలం ఒక 60 కిలోమీటర్స్ దూరంలో ఒక ఊరు ఉంటుంది, అక్కడి నుంచి తెప్పించాం ఈ ధ్వజస్తంభం. యాక్చువల్ గా ఇది ఒకటే చెట్టు కట్ చేశారు. జై శ్రీరామ్. ఇట్రండి. ఫస్ట్ మనం హనుమాన్ తీసుకొని గుడిలో గుడి ఓపెన్ చేస్తాం. దీక్ష పోలే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పొంగల్ అంటే బెటర్ అమ్మాయికి. మూడు సార్లు తీసుకో, 3 సార్లు అయిపోద్ది. తీసుకో. గుళ్ళో ప్రసాదాలు బ్యాచ్ అండి ఇది, లాస్ట్ టైం చెప్పిన వీడియో లాగా. ఇవి ఉత్సవ విగ్రహాలు. ఈ విగ్రహాల్ని తంజావూరు నుంచి తెప్పించాము. రాముల వారిని, లక్ష్మణుడిని, సీతమ్మ వారిని అందరినీ ఊరేగింపు అప్పుడు తీస్తారు బయటికి. మేము గుడి నుంచి వచ్చేసాము, రేపు వెళ్ళిపోతున్నాము ఊరికి. సో అందుకని చెప్పేసి ఇవాళ మా పెద్దమ్మ వాళ్ళు పులావ్, చికెన్ కర్రీ, గారెలు ఇవన్నీ చేస్తున్నారు. దానికి రెడీ చేస్తున్నారు మా అక్క అందరు కలిసి.
ఎన్ని కేజీ బిర్యానీ చేస్తున్నారు? 3 kgs బిర్యానీ చేస్తున్నామా? ఈరోజు మేము పులావ్ అండ్ చికెన్ కర్రీ చేసుకుంటున్నాం. మరాఠీ మొగ్గ 3, యాలుక, లవంగాలు 5 అండ్ చక్క దంచింది. ఇప్పుడే దంచితే ఫ్లేవర్ బూజ్ అవుతుంది కదా, ఫ్లేవర్ బాగా వస్తుంది. ఆనియన్స్ ఒక 2 తీసుకున్నాం, బిగ్ ఆనియన్స్ అనమాట. 3 ఆనియన్స్ కట్ చేస్తాం అండ్ గ్రీన్ చిల్లీస్ మొత్తం వేసాను. 6 to 7 గ్రీన్ చిల్లీస్. అండ్ ఒక 3 టొమాటోస్. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. ఇది మా స్టైల్ ఆఫ్ మేకింగ్ చికెన్ కర్రీ అనమాట. అంటే రెడీమేడా అది? కాదు, ఇది ఇంట్లో చేసింది. అల్లం చిల్లిపాయ పేస్ట్. 3 kgs కాబట్టి ఇట్లా 3 times. ఇది అరౌండ్ ఒక 4 tablespoons వేసుకున్నాం. ఏం పేస్ట్ అది? చెక్క, లవంగా, ధనియాలు, కొబ్బరి వేసి ఇట్లా బాగా కొంచెం వాటర్ పోసి ఇట్లా పేస్ట్ చేసుకున్నాం. ఇది పులావ్ రైస్ లో కూడా కొంచెం యూజ్ చేస్తాం. ఇప్పుడైతే ఇది అరౌండ్ ఒక 3 tablespoons వేసుకోండి. ఇవన్నీ కొంచెం బాగా వేయించుకుందాం, ఆయిల్ యూజ్ అవుట్ అయ్యేంత వరకు. పచ్చి వాసన కూడా పోతుంది కదా? అవును, అందరు ఉన్నారు, అందుకే గోల గోల ఉన్నారు. వాళ్ళందరూ అక్కడ ఆడుతూ ఉన్నారు, వంట చేయడానికి హెల్ప్ చేస్తూ. ½ స్పూన్ పసుపు. హాఫ్ బిగ్ స్పూనా? లేదు, స్పూనే, టేబుల్ స్పూన్. ఓకే. అండ్ కారం టేస్ట్కి సరిపడా మనమైతే ఒక 3 స్పూన్స్ వేసుకుంటున్నాం. మేమైతే స్పూన్ చూపిమా? స్పూన్తో 3 ఇప్పుడు ఇది 3 kgs చికెన్ మేము నీట్ గా సాల్ట్, పసుపు వేసి కడిగి పక్కన పెట్టుకున్నాము. ఆ చికెన్ ఇట్లా వేస్ట్ చేసుకున్నాం. అడుగంటుంది అనమాట, కొంచెం ఫాస్ట్ గా తిప్పేసుకోవాలి ఇక్కడ మనం కూర. అంటే ఆ మసాలా అంటే ముక్కకు పట్టేటట్లు గబగబా తిప్పేసుకోవాలి. సో ఉడకాలన్నమాట. ఇట్లా తిప్పేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకుంటే సిమ్లోనే పెట్టుకొని చేసుకున్నప్పుడే టేస్ట్ బాగుంటుంది. చికెన్ కదా చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. సాల్ట్ ఇంకా అప్రాక్సిమేట్ గా తీసుకున్నా, అది మన టేస్ట్ కి సరిపడి. ఇది కేజీకి అనమాట. కల్లుప్పే యూజ్ చేయాలి. అంటే కొంచెం ఎక్కువ కూర కదా, చూసుకొని వేసుకోండి. ఇన్ఫాక్ట్ ఇన్ కేస్ ఎక్కువ అయితే మనం కలిపెట్టేసేమా. ఇప్పుడు కొంచెం మగ్గింది కదా, ఇది లైట్ గా ఆల్మోస్ట్ యాక్చువల్గా ఉడికింది కొంచెం. ఈ టైంలో మనం కొంచెం వాటర్ పోసుకుందాం. అంటే ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటే అంటే బాగా కూర బాగా వస్తుంది అనమాట. మేము గారెలు కూడా వేసుకుంటున్నాం, దాంట్లో కూడా బాగుండాలి కదా, అందుకని గ్రేవీ కోసం. మనం లంచ్ చేసేటప్పుడు మనకి నిమ్మకాయలు చాలా అవసరం కదా ఈ టైంలో. సో నేను నిమ్మకాయలు వేయడం కోసం ఇక్కడికి వచ్చాను, మీకు కూడా చూపిస్తాను. ఇది మా అమ్మ వాళ్ళ పెరట్లో ఉండే నిమ్మకాయ చెట్టు అనమాట. కొంచెం ముళ్ళు ఉంటాయి, మనం జాగ్రత్తగా చేయాలి. యా ఇక్కడ నేను చక్క అప్పటికప్పుడు అన్ని ఫ్రెష్గా వస్తాయి తినచ్చు. కొన్ని కట్ చేసుకుందాం కూరలో. తెప్పించాము, ఇది చిన్న చెట్టు కదా, బట్ స్టిల్ మనం వేసుకుంటే. ఇప్పుడు చికెన్ అయిపోయింది, మనము ఫినిషింగ్ కట్ చేద్దాం. కొంచెం పుదీనా, అలా పక్కన
కరివేపాకు చెట్టు నుంచి తీసుకొచ్చేసాము. ఇప్పుడు మా అన్నం ఉడికిపోయింది, దించే ముందు కొంచెం నెయ్యి వేసుకున్నాం. ఇది పులావ్ రొటీన్ రెసిపీయే కదండి, అందుకని చెప్పేసి మేము పెట్టలేదన్నమాట. అండ్ ఇప్పుడు అది కూడా పెడితే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి పెట్టలేదు, తీసేసాము. 3 కేజీలు పొట్టు మినపప్పు, ఒక పెద్ద ఆనియన్స్ ఒక 2, అండ్ కొంచెం ఇది మన చెట్టు పుదీనా అన్నమాట, చెట్టు కరివేపాకు, హ్యాండ్ఫుల్ ఆఫ్ జీలకర్ర, కొంచెం ఉప్పు వేసి పిండి మెదిపాము. గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవాలి, ఒక 2 to 3. అంటే చాలా మంది ఉన్నాం కదా, అందుకని ఎక్కువ వేసుకున్నాం. మేము ఎప్పుడైనా వంట చేసేటప్పుడు ఫస్ట్ కొంచెం వినాయకుడు చెప్తాం అనమాట. విఘ్నేశ్వర దేవుడికి ఒకటి, ఉప్పు చూడడానికి మనకు ఒకటి. ఇక్కడ మా వదిన పెద్దనానికి వడ్డిస్తున్నారు. పెద్దనానికి వడ్డించిన తర్వాత ఇంకా మేము అందరం కూడా బాగా శుభ్రంగా తినేసి ఇంకా ఊరికి బయలుదేరాలని రెడీ అవుతూ ఉన్నాము. ఇంకా కొన్ని ఫన్ పిక్చర్స్ అండ్ వీడియోస్ చూద్దాము. యూజువల్గా మనం ఎప్పుడు సిటీలో ఉండి అవే చూస్తున్నాం కదా. ఇప్పుడు కృతి వాళ్ళందరికీ ఇప్పుడు అక్కడ ఆ గేదెని చూసిన ఎక్సైట్మెంటే, బావిని చూసిన ఎక్సైట్మెంటే. దే ఆర్ ఎంజాయింగ్ అ లాట్ అనమాట ఈ విలేజ్ థింగ్స్ అన్నిటిని చూసుకొని. హోప్ యూ ఆల్ లైక్ దర్ వీడియో. మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి, సో దట్ మేము వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అనమాట. సర్వేజన సుఖినో భవంతు.